హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ పరమాన్నం. ఈ పరమాన్నాన్ని మనం పండగలకి, దేవుడికి నైవేద్యంగా అండ్ శుభకార్యాలకి మనం చేసే స్వీట్స్లో ఇది ఒకటి. సో దీనిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామా. ఈ పరమాన్నం కోసం మనం ముందుగా ఒక బౌల్లో 1 కప్ రైస్ తీసుకొని దీనిని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఒక 1.5 కప్ వరకు బెల్లాన్ని, అంటే తురిమిన బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మనం బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికించిన ఈ రైస్లోనికి మనం కాచిన పాలని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకొని మరొక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంటే పాలతో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు మనం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీనిలోనికి కరిగించిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా నెయ్యిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చివరగా దీనిలోనికి మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ వేరొక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలోకి వేసి ఒకసారి కలుపుకున్నట్టయితే మన పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ పరమాన్నాన్ని బియ్యంతో పాటు శనగపప్పు లేదంటే పెసరపప్పుని యాడ్ చేసుకొని కూడా పాలలో ఉడికించుకొని బెల్లాన్ని యాడ్ చేసుకొని కూడా చేస్తారు. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.